రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి మృతి చెందారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా వెంటిలేటర్పై 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి మృతి చెందారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా వెంటిలేటర్పై 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రతాప్, చెప్పండి, కల్తీ పాల ఘటనలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అసలు దీనికి సంబంధించి చర్యలు అధికారులు ఎప్పటి వరకు చేపట్టనున్నారు? గంగోత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్వరూప్ నగర్, చౌడేశ్వర్ నగర్ తదితర ప్రాంతాలలో కల్తీ పాలు సేవించిన ఘటనలో మరొకరు మృతి చెందారు. రాజమండ్రి కల్తీ పాలన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. తాజాగా జి వెంకటలక్ష్మి అనే 60 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందగా మృతుల్లో 6 ఏళ్ల బాలుడితో సహా 8 మంది వృద్ధులున్నారు. ఈ కల్తీ పాల ఘటనలో రోజుకి ఒకరు చొప్పున మృత్యువాత పడడంతో ఇప్పటి వరకు మంచి రాధాకృష్ణమూర్తి, యాల శాతగిరిలో తాడి కృష్ణవేణి, తాడి రమణి, భక్తిల మనోహర్, కె సత్యనారాయణ, జి సూర్యారావు, ఆర్ సూర్యకుమారి, జి వెంకటలక్ష్మి ఇప్పుడు దాకా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి గంగోత్రి. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. ఇప్పటికే పాల కేంద్రాలపై అధికారులు ముమ్మరమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి అధికారులను పంపించి మంచినీటిని, అదేవిధంగా పాల వ్యాపారస్తులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు గంగోత్రి. అదేవిధంగా ప్రతిపక్షాలు మాత్రం ఇది మాత్రం ప్రభుత్వ వైఫల్యమని, ఈ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని, బాధితులకు 60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.